టాలీవుడ్‌లో ప్రస్తుతం ఎక్కువ చర్చకొస్తున్న సీక్వెల్స్‌లో 'దేవర పార్ట్ 1' తర్వాత రాబోయే 'దేవర 2' ఒకటి. మొదటి భాగం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో రెండో పార్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రాకపోవటం, హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు కొరటాల శివ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో 'దేవర 2' నిజంగానే వస్తుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి. ఇటీవల కొరటాల శివ నందమూరి బాలకృష్ణతో కొత్త సినిమా ఫిక్స్ చేయటం ఈ చర్చకు మరింత ఊతమిచ్చింది. మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం డ్రాగన్ అనే భారీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కూడా 2 భాగాలుగా తెరకెక్కే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. దీంతో వచ్చే ఏడాది మధ్య వరకు తారక డేట్లు పూర్తిగా బిజీగా ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా దేవర నిర్మాణ సంస్థ విడుదల చేసిన పోస్టర్లో కూడా దేవర 2 ప్రస్తావన లేకపోవటం నిరాశకు గురిచేస్తోంది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో సీక్వెల్ పై చిన్న హింట్ అయినా ఇస్తారని భావించిన ఫ్యాన్స్ కు ఈసారి అలాంటి క్లారిటీ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియాలో దేవర 2 డ్రాప్ అయ్యిందా అనే చర్చ మొదలైంది. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం భిన్నంగా ఉంది. దేవర 2 కథ ఇప్పటికే సిద్ధమైందని, పూర్తి స్క్రిప్ట్ను కొరటాల శివ ఎన్టీఆర్కి వినిపించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్ల కారణంగానే సినిమా ఆలస్యం అవుతోందే తప్ప ప్రాజెక్టు పూర్తిగా ఆగిపోలేదని టాక్. ముఖ్యంగా మొదటి భాగం కమర్షియల్గా మంచి ఫలితాలు అందుకోవడంతో ఈ సీక్వెల్ను వదిలేయాలి అనే ఆలోచన మేకర్స్కు లేదని తెలుస్తోంది. ఇక కొరటాల శివ బాలకృష్ణ సినిమా కూడా వేగంగానే పూర్తి చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు ముగిసిన తర్వాత కొరటాల మళ్లీ దేవర 2పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ లైనప్ చూస్తే డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఆఫ్ వార్ కూడా క్యూలో ఉందని తెలుస్తోంది. ఈ లెక్కను చూస్తే దేవర 2 సెట్స్ పైకి రావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. సినీ విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ చిత్రం 2027 చివరిలో లేదా 28లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మొత్తానికి దేవర 2 ఆగిపోలేదు, కానీ అభిమానులు ఇంకొంతకాలం ఓపిక పట్టాల్సిందే.